హాయ్ స్టూడెంట్స్, డయాగ్నలైజేషన్ మీద ప్రాబ్లం చెప్తున్నాను చూడండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లెంతీ ప్రాబ్లం ఆల్సో. ఇక్కడ చూడండి సొల్యూషన్. సో డయాగ్నలైజేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అండ్ ఆల్సో ఫైండ్ a⁴ని కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఫైనల్లీ. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇచ్చిన మ్యాట్రిసెస్ రాస్తున్నాను. 3 2 2 1 2 1 అండ్ -2 -2 -1. దిస్ ఇస్ ద గివెన్ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు చూడండి, సో ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ కంపల్సరీ మనం చేయాల్సిందే. సో దీనికోసం అని చెప్పేసి మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది కావాలి. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుంది? det ఆఫ్ a మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0. సో det a అంటే ఏంటి? 3 2 2 1 2 1 -2 -2 -1 ఈజ్ మైనస్ లాంబ్డా ఇంటూ 3/3 మ్యాట్రిక్స్ తీసుకుంటున్నానండి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఎందుకంటే మనకి ఇచ్చింది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి. సో నెక్స్ట్ స్టెప్ 3 2 2 1 2 1 అండ్ -2 -2 -1. సో లాంబ్డాని లోపలికి ఇంటూ చేస్తే లాంబ్డా 0 0 0 లాంబ్డా 0 0 0 లాంబ్డా. సో det కంప్లీట్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు చూడండి 3 మైనస్ లాంబ్డా అండ్ 2 మైనస్ 0 2 2 మైనస్ 0 2 అండ్ 1 మైనస్ 0 1 అండ్ 2 మైనస్ లాంబ్డా అండ్ 1 మైనస్ 0 1 అండ్ -2 మైనస్ 0 -2 -2 మైనస్ 0 -2 అండ్ -1 మైనస్ లాంబ్డా. సో దీనికి ఇప్పుడు డెట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఈజ్ ఇంప్లైజ్ డెట్ ఏమవుతుందండి? 3 మైనస్ లాంబ్డా 2 minus lambda into -1 minus lambda is -2 minus of -2 plus 2 is -2 into 1 into -1 minus lambda రాయాలి. 1 into -1 minus lambda is -2 వస్తుంది కాబట్టి minus of minus plus 2. సో plus 2 into so -2 is minus of minus plus 2 into 2 minus lambda equal to 0. So this is implies 3 minus lambda. So -2 2 into lambda -2 lambda minus of minus plus lambda and minus of minus plus lambda square and plus 2 is -2 into -2 minus 1 ఎంత అవుతుంది? 1 మైనస్ లాంబ్డా. ఇక్కడ వచ్చేసేసరికి -2. ఇక్కడ చూడండి 4 -2 2 అండ్ 2 లోపలికి ఇంటూ చేస్తే -2 లాంబ్డా ఈక్వల్ టు 0. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో సింపుల్గానే ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్గా వేసేసేసాను. ఓకే, యూ క్యాన్ అంటే దాన్ని అర్థం చేసుకోకపోతే ఇంకో స్టెప్ మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దాన్ని. సో చూడండి -2 + 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏం మిగులుతుంది? లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి లోపలికి ఇంటూ చేస్తే -2 + 2 లాంబ్డా అండ్ +4 -4 లాంబ్డా ఈక్వల్ టు 0. సో 3 ఇంటూ లాంబ్డా స్క్వేర్ 3 లాంబ్డా స్క్వేర్ -3 లాంబ్డా అండ్ మైనస్ లాంబ్డా క్యూబ్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ లాంబ్డా స్క్వేర్. ఇక్కడ చూడండి -2 + 4 అంటే +2 అండ్ -2 లాంబ్డా +2 లాంబ్డా -4 లాంబ్డా అంటే -2 లాంబ్డా వస్తుంది. సో ఇక్కడ చూడండి లాంబ్డా క్యూబ్ ఫస్ట్ రాస్తున్నాను. సో లాంబ్డా స్క్వేర్స్ 4 లాంబ్డా స్క్వేర్, ఇక్కడ -3 -2 -5 లాంబ్డా. కాన్స్టాంట్స్ వచ్చేసరికి ఓన్లీ 2 ఉంది. సో +2 ఈక్వల్ టు 0. సో మైనస్ కామన్ తీస్తున్నాను. సో లాంబ్డా క్యూబ్ -4 లాంబ్డా స్క్వేర్ +5 లాంబ్డా -2 ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూడండి మ్యాట్రిక్స్ అది డివైడింగ్ ఫార్మేట్ రాస్తున్నాను. సో 1 -4 5 -2. సో నేను ఫస్ట్ 1 అని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, అంటే లాంబ్డా ప్లస్లో 1 పెడుతున్నాను. 1 -4 +5 -2. సో చూడండి -6 + 6 0. సో 1 అనేది రూట్ అవుతుంది. సో ఫస్ట్ రూట్ నేను 1 తీసుకుంటున్నాను. 1 + 0 1 1 1 0 1 -3 వస్తుంది. 1 3 -3 2 1 2 -2 -2 + 2 -2 + 2 0. లాంబ్డా ఈక్వల్ టు 1 అనేది వచ్చేసింది. ఇక్కడ చూడండి కాన్స్టెంట్ లాంబ్డా స్క్వేర్ 1 ఇంటూ లాంబ్డా స్క్వేర్ -3 ఇంటూ లాంబ్డా -3 లాంబ్డా +2. సో ఇక్కడ చూడండి 2 1 2 రెండింటికి మైనస్ కనుక అప్లై చేస్తే ఇంటూ చేస్తే +2 వస్తుంది, ప్లస్ చేస్తే -3 వస్తుంది. సో -లాంబ్డా -2 లాంబ్డా +2 ఈక్వల్ టు 0. లాంబ్డాని కామన్ తీస్తే లాంబ్డా -1 -2ని కామన్ తీస్తే
లాంబ్డా మైనస్ 1. ఓకే, సో ఇప్పుడు చూడండి లాంబ్డా మైనస్ 1 కామన్ తీస్తే లాంబ్డా మైనస్ 2 ఈక్వల్ టు 0. సో లాంబ్డా ఈక్వల్ టు ఏమవుతుంది 1 2. సో లాంబ్డా ఈక్వల్ టు 1 1 2. సో 1 రూట్ అనేది రిపీట్ అయింది. సో వీటిని ఏమంటారు ఐగన్ వాల్యూస్ అంటారు. సో 1 రూట్ రిపీట్ అయింది కాబట్టి ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అక్కడ మనకి 2x మ్యాట్రిసెస్ వస్తాయి అనమాట. సో చూడండి, టు ఫైండ్ ఐగన్ వెక్టర్స్ వీ హ్యావ్ ఎక్స్ మ్యాట్రిక్స్ కావాలి. కంపల్సరీగా ఎక్స్ మ్యాట్రిక్స్, క్యాపిటల్ ఎక్స్ మీన్స్ అన్నోన్స్. మనకి ఎన్నైతే డిగ్రీస్ వచ్చినాయో అన్ని అన్నోన్స్ ఉంటాయి అన్నమాట. సో డిగ్రీ ఎంతండి, హైయెస్ట్ డిగ్రీ 3 కాబట్టి 3 అన్నోన్స్. సో నౌ మ్యాట్రిక్స్ ఫామ్ రాయాలి కదా. మ్యాట్రిక్స్ ఫామ్ బిఫోర్లో అయితే హోమోజీనియస్కి ఏఎక్స్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. ఇక్కడ ఏ ప్లేస్లో క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ రాస్తాం, ఏ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. సో నౌ ఏ మైనస్ లాంబ్డా ఐ అంటే ఎంత, 3 మైనస్ లాంబ్డా 2 2 1 2 మైనస్ లాంబ్డా 1 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 1 మైనస్ లాంబ్డా ఇంటూ అన్నోన్స్ ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు 0 0 0. ఓకే, సో క్లియర్. సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో నౌ సో ఇచ్చిన లాంబ్డా వాల్యూస్ అండ్ మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకున్నాను. సో ఫస్ట్ నేనేం చేస్తున్నాను అంటే లాంబ్డా ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను. సో లాంబ్డా ప్లస్లో 1 పెట్టేసి రాస్తున్నాను. 3 మైనస్ 1 2 మైనస్ 1 అండ్ మైనస్ 1 మైనస్ 1. నేను డయాగ్నల్ ఎలిమెంట్స్ చెప్పానండి ఇప్పుడు. ఓకే, సో 3 మైనస్ 1 2 2 2 నెక్స్ట్ 1 1 1 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 2. సో చూడండి, చాలా సిమిలర్గా ఉంది, ఈజీగా అయిపోతుంది కూడా మనకి. సో అన్నోన్స్ వచ్చేసి ఎక్స్ వై జెడ్. ఎట్ ఏ టైం 2 రోస్ జీరోస్ అయిపోతాయి మనకి ఇక్కడ. సో చూడండి, సెకండ్ రోలో 2 ఉంది, సో 1 ఉంది. 2తో ఇంటూ చేసి మైనస్ ఆఫ్ R1 చేస్తే ఈజీగా 0 అయిపోతుంది. R3లో వచ్చేసి మైనస్ 2 ఉంది, ప్లస్ 2 వచ్చేసింది ఆల్రెడీ మనకి R1లో. సో రెండింటిని ప్లస్ చేస్తే 0 అయిపోతుంది. దిస్ ఈజ్ ఎంప్లాయీస్ 2 2 2 0 0 0 అండ్ 0 0 0. సో 1 స్టెప్లో అయిపోయింది కదండి. ఓకే, సో 2 రిపిటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కంపల్సరీగా 2 రోస్ అనేది జీరోస్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఇక్కడ 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ వస్తాయి. అలాంటి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ ర్యాంక్ ఎంత అండి, ర్యాంక్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు 1 అండ్ ఎన్ ఈక్వల్ టు 3 అన్నోన్స్ కాబట్టి. సో ఆర్ ఈజ్ లెస్ దాన్ ఎన్ అయినప్పుడు సో నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ వస్తాయి అన్నమాట. నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ వస్తాయి. సో దీనికోసం ఎన్ మైనస్ ఆర్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో 3 మైనస్ 1 ఈక్వల్ టు 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఓకే, సో ఇలా వచ్చినప్పుడు 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే 2 వేరియబుల్స్ని మనం ఓన్గా అనుకోవాలి. సో ఇప్పటిదాకా జెడ్ ఈక్వల్ టు మాత్రమే అనుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి జెడ్ అండ్ వై 2 అనుకుంటాం. జెడ్ ఈక్వల్ టు K1 వై ఈక్వల్ K2 అనుకుంటున్నాను నేను. సో ఒక్క ఈక్వేషన్ వస్తుంది కదండి. సో ఆ ఈక్వేషన్ రాశాను 2x ప్లస్ 2y ప్లస్ 2z ఈక్వల్ టు 0 అని. సో ఇక్కడ చూడండి 2x ప్లస్ 2 ఇంటూ వై అంటే K2 అండ్ జెడ్ అంటే K1 అది సబ్స్టిట్యూట్ చేశాను. సో దీని నుంచి 2x ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ K1 ప్లస్ K2. సో ఈక్వల్గా అవతల వైపు పంపించాను నేను. సో దిస్ ఈజ్ ఇంప్లైజ్ x ఈక్వల్ టు మైనస్ ఆఫ్ K1 ప్లస్ K2. సో ఇక్కడ చూడండి 2x మ్యాట్రిసెస్ వస్తాయి అనమాట. కాలమ్ మ్యాట్రిక్స్ ఎలానో చూడండి. సో x1 x2. సో ఫస్ట్ చూడండి XYZ. సో ఏ వాల్యూస్ వచ్చినాయండి, x వచ్చేసరికి మైనస్ ఆఫ్ K1 ప్లస్ K2. సో నెక్స్ట్ K2, y అంటే K2 అండ్ z అంటే K1. సో దీన్ని డివైడ్ చేసి రాయాలి వాల్యూ మారకుండా. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ ఓన్లీ K1s తీసుకుంటున్నాను, సెకండ్ వచ్చేసి ఓన్లీ K2. K2ని ఫస్ట్ జీరోస్గా తీసుకుంటున్నాను. సో ఈజ్ ప్లస్ నెక్స్ట్ ఇప్పుడు K2 రాస్తున్నాను. ఇక్కడ K1 ప్లస్లో 0 పెట్టుకుంటాను. సో ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేసినా కానీ మనకి సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో x1 వచ్చేసరికి మైనస్ K1 0 K1 అవుతుంది. సో ఎట్ లాంబ్డా ఈక్వల్ టు 1 కాబట్టి సో 1 అని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో x1 ఏమొస్తుంది మైనస్ 1 0 1. సో నెక్స్ట్ గో ఫర్ x2. సో మైనస్ K2 0.
సో ఇది కూడా ఎట్ లాంబ్డా ఈక్వల్ టు 1. సో 1ని సబ్స్టిట్యూట్ చేస్తే -1 1 0. సో x2 ఏమొచ్చింది -1 1 0. ఇంకా మనకు కావాల్సింది x3. సో దీనికోసం రిమైనింగ్ ఏం మిగిలిందంటే 2 రూట్ కదా. సో 2 రూట్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 3 మైనస్ లాంబ్డా 2 1 2 మైనస్ లాంబ్డా -2 -2 -1 మైనస్ లాంబ్డా అంటే ఫస్ట్ a మైనస్ లాంబ్డా i ఇంటూ x ఈక్వల్ టు 1 ఫార్మేట్ మ్యాట్రిక్స్ ఫార్మేట్ రాస్తున్నాను. సో ఇప్పుడు లాంబ్డా ప్లేస్లో 2 పెడుతున్నాను. సో 3 - 2 2 2 1 2 - 2 1 -2 -2 -1 -2. సో అన్నోన్స్ వచ్చేసరికి x y z ఈక్వల్ టు 0 0 0. సో నౌ 3 - 2 1 2 2 1 2 2 1 0 1 -2 -2 -3. సో x y z 0 0 0. సో నౌ రో ఆపరేషన్ చేద్దాం వీటికి. సో నెక్స్ట్ పేజీలో నా ప్రీవియస్ వచ్చిన మ్యాట్రిక్స్ వేసాను. సో x y z అండ్ 0 0 0. సో ఇప్పుడు చూడండి సెకండ్ రోలో మనకి 1 ఉంది, థర్డ్ రోలో -2 ఉంది. సో సెకండ్ రో మైనస్ ఫస్ట్ రో అండ్ థర్డ్ రో మైనస్ కాదు ప్లస్, ఎందుకంటే అక్కడ -2 ఉంది కాబట్టి నా +2 కావాలి కాబట్టి +2 × R1 చేస్తున్నాను. ఓకే. సో దిస్ ఈజ్ ఇంప్లైజ్ 1 2 2 1 సారీ ఇక్కడ 1 - 1 0 అండ్ 0 - 2 -2 అండ్ 1 - 2 -1 1 - 2 -1. సో నెక్స్ట్ వచ్చేసేసరికి -2 + 2 0 అండ్ -2 + 4 +2 అండ్ -3 + 4 1. సో నేను సేమ్ ఎలిమెంట్స్ కాకపోతే డిఫరెంట్ సైన్స్లో ఉన్నాయి. సో ఒక రౌండ్ అంటే R3 + R2 చేస్తే ఆటోమేటిక్గా R3 మొత్తం 0 అయిపోతుంది. సో R3 → R3 + R2. సో 1 2 2 0 -2 -1 0 0 0. సో వేరియబుల్స్ x y z. సో 0 0 0. ఓకేనా అండి. ఇక్కడ ర్యాంక్ ఎంత వచ్చింది 1 వచ్చింది. సారీ ర్యాంక్ వచ్చేసి 2 అండ్ n = 3. సో r ఈజ్ లెస్ దాన్ n. సో r ఈజ్ లెస్ దాన్ n అంటే దాన్ని నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ ఉంటాయి. సో నాన్ ట్రివియల్ సొల్యూషన్స్కి వీ కెన్ ఎస్టిమేట్ n - r that equal to 3 - 2 equal to 1 ఇండిపెండెంట్ వేరియబుల్ వస్తుంది. 1 ఇండిపెండెంట్ వేరియబుల్. సో లెట్ z ఈక్వల్ టు k. 1 ఇండిపెండెంట్ వేరియబులే కదండి. సో z ఈక్వల్ టు k రాసాను. ఇప్పుడు ఈక్వేషన్స్ రాస్తున్నాను. సో x + 2y + 2z ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ రో నుంచి -2y - z ఈక్వల్ టు 0. సో దిస్ ఈక్వల్ అనుకుంటున్నాను -2y z ప్లేస్లో k పెట్టుకుంటున్నాను. దీని నుంచి y ఈక్వల్ టు -k/2 అవుతుంది. ఓకే. సో ఇప్పుడు y, z వాల్యూస్ని 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను. వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ 1. సో అప్పుడు ఏమవుతుందండి x + 2 × -k/2 + 2 × k = 0. సో 2 2 క్యాన్సిల్. సో x - k. సో +2k అంటే +k వస్తుంది. x ఈక్వల్ టు -k వస్తుంది. సో ఇప్పుడు x3 x y z ఏమవుతాయి -k -k/2 అండ్ z ఈక్వల్ టు k. సో ఇక్కడ చూడండి k ఎట్ రేట్ ఆఫ్ లాంబ్డా ఈక్వల్ టు 2. సో 2ని సబ్స్టిట్యూట్ చేస్తే -2 -2/2 అండ్ 2. సో ఇక్కడ ఏమవుతుంది -2 -1 2. ఓకే. సో ఇప్పుడు నాకు కావాల్సిన x1 x2 x3 వచ్చేసింది. సో నేను ఇప్పుడు p యొక్క మ్యాట్రిక్స్ ఏమవుతుంది x1 x2 x3. సో p మ్యాట్రిక్స్ రాస్తున్నాను. వాట్ ఈస్ x1? సో చూడండి ఇక్కడ -1 0 1 -1 1 0. సో -1 0 1 1 -1 1 0. సో x3 వచ్చేసరికి -2 -1 2. సో నౌ p ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి.
సో adjoint of P is divided by det P. సో ఫస్ట్ det Pని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో -1 into 2 minus 0 minus of minus plus 1 into 0 minus of minus plus 1. సో +2 అంటే -2, ఎందుకంటే -2 ఉంది కాబట్టి 0 minus 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -2 + 1 + 2. సో -2 + 2 క్యాన్సిల్ అయిపోతే 1. సో det P ఎంత వచ్చిందండి? 1 వచ్చింది. సో నెక్స్ట్ ఎగ్జాక్ట్ P. సో దీనికి మనం కోఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో కోఫ్యాక్టర్స్ ఐడియా ఉందండి. సో కొంతమంది వేరుగా రాస్తారు, కొంతమంది వేరుగా రాస్తారు. నేను ఒక ప్రాసెస్ చెప్తున్నాను. సో ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. సో మనకి ఐడెంటిఫై ఉంది కదండి, మ్యాట్రిక్స్ రాసేటప్పుడు ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అండ్ ప్లస్ మైనస్ ప్లస్ ఇలా అయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎటువంటి తప్పులు ఉండవండి. సో హోల్ ట్రాన్స్పోజ్ అంటే రోస్ని కాలమ్స్లోకి కన్వర్ట్ చేయడం. సో ఫస్ట్ లోపలిది కనుక్కున్న తర్వాత చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇలా చేసేటప్పుడు మనం ఏదైతే ఎలిమెంట్ చేస్తున్నామో దాని యొక్క రో కాలమ్ని క్లోజ్ చేసి రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ రాయాలి. ఇప్పుడు నేను సెకండ్ ఎలిమెంట్ రాస్తున్నాను. సో సెకండ్ ఎలిమెంట్ చూడండి, ఫస్ట్ దాని రో అండ్ కాలమ్ తీసేస్తే 0 - 1 1 2 0 - 1 1 2. ఓకేనా అండి. సో నెక్స్ట్ థర్డ్ది రాస్తున్నాను. సో థర్డ్ది రాసేప్పుడు దాని యొక్క కాలం అండ్ రో తీసేస్తే 0 1 1 0 0 1 1 0. ఓకే. సో నెక్స్ట్ ఇదే విధంగా రాస్తున్నాను చూడండి, ఆ ఎలిమెంట్ రాస్తున్నాను. సో మిడిల్ వన్ ఇది క్రాస్ చేస్తే -1 -2 0 2. సో నెక్స్ట్ వచ్చేసరికి మిడిల్ వన్ రాస్తున్నాను. సో మిడిల్ రో మిడిల్ కాలం తీసేస్తే -1 -2 1 2. సో నెక్స్ట్ ఈ కాలం, సో లాస్ట్ కాలం అండ్ మిడిల్ రో తీసేస్తే -1 -1 1 0. సో నెక్స్ట్ వచ్చేసరికి కార్నర్ థర్డ్ రో ఫస్ట్ కాలం తీసేస్తే -1 -2 1 -1. సో నెక్స్ట్ మిడిల్ కాలం లాస్ట్ రో -1 -2 0 -1. నెక్స్ట్ లాస్ట్ కాలం లాస్ట్ రోని తీసేస్తే -1 -1 0 1. సో ఇప్పుడు దీనికి చేస్తున్నాను. సో మనం వాల్యూస్ చేసినప్పుడు పైన ఉన్న మైనస్లు అనేవి ప్లస్లు అనేవి దానికి ఇంటూ చేయాలి. సో adjoint of P ఈక్వల్ టు, సో ఇక్కడ ఏమవుతుంది 2 - 1 2 - 0 2 అండ్ 0 - 0 అండ్ 0 - 1 -1 into +1 -1 అండ్ -2 + 0. సో -2 పైన మైనస్ ఉంది కదా, +2. సో నెక్స్ట్ వచ్చేసరికి -2 minus of minus +2 0. నెక్స్ట్ 0 minus of minus +1. సో ఆల్రెడీ పైన మైనస్ ఉంది కాబట్టి -1. సో నెక్స్ట్ వచ్చేసరికి +1 +2 3. సో నెక్స్ట్ +1 +0. సో ఆల్రెడీ మైనస్ పైన ఉంది కాబట్టి -1. సో నెక్స్ట్ -1 +0. అక్కడ ప్లస్ ఇంటూ మైనసే కాబట్టి -1. సో హోల్ ట్రాన్స్పోజ్ అంటే కాలమ్ టు రోస్ని కాలమ్స్లో రాయాలి. సో ఫస్ట్ రో 2 0 1ని ఫస్ట్ కాలమ్గా రాశాను. సో సెకండ్ రో 2 0 -1ని మళ్ళీ కాలమ్గా రాశాను. లాస్ట్ రో 3 - 1 1ని కాలమ్గా రాసేసాను. సో ఇది adjoint of P అవుతుంది. సో ఇప్పుడు P ఇన్వర్స్. ఓకే. సో P ఇన్వర్స్ని ఇదే కదండి ఫార్ములా, adjoint of P is divided by det P. సో ఇప్పుడు వచ్చింది. సో టు ఫైండ్ P ఇన్వర్స్ ఆఫ్ AP. సో P ఇన్వర్స్ ఆఫ్ APని ఫైండ్ అవుట్ చేసినప్పుడు D అనే మ్యాట్రిక్స్ రావాలి. D అంటే నథింగ్ బట్ మనకి రూట్స్ వచ్చాయి కదండి 1 1 2. సో 1 1 2తో ఉన్న డయాగ్నల్ ఎలిమెంట్స్తో ఉన్న మ్యాట్రిక్స్ రావాలి. అర్థమైందా? డయాగ్నల్ ఎలిమెంట్స్లో మనకు వచ్చిన రూట్స్ రావాలి. అలా వస్తే మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్ అని, లేదంటే ఎక్కడో మిస్టేక్ అయిందని అర్థం. సో ఫస్ట్ P ఇన్వర్స్ తీసుకుంటున్నాను. 2 2 3 0 0 -1 -1 -1 -1. సో నెక్స్ట్ ఏ అంటే మనకి ప్రాబ్లంలో ఇచ్చిన మ్యాట్రిక్స్ 3 2 2 1 2 1 అండ్ -2 -2 -1.
సో నెక్స్ట్ పి, మనం x1 x2 x3 రాసాం కదండి. సో ఈ మ్యాట్రిక్స్ ఇక్కడ రాయాలి, ఓకేనా. సో ఇప్పుడు మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ 2 మ్యాట్రిసెస్ మల్టిప్లై చేస్తున్నాను నేను, చూడండి. సో 2 3s are 6 ప్లస్ 2 minus 6, 2 2s are 4 plus 4 minus 6. Next 2 2s are 4 plus 2 minus 3. Next 0 is 0 0 plus 2. Next 0 0 plus 2. Next 0 0 plus 1. Next minus 3 minus 1 plus 2. Minus 2 minus 2 plus 2. Minus 2 minus 1 plus 1. So into minus 1 minus 1 minus 2 0 1 minus 1 1 0 2. Okay, clear. So now ikkada 2 8 minus 6 2. Next 6 minus 3 3. Next 2 2 1. Next minus 4 plus 2 minus 2. Next minus 2, ఇక్కడ కూడా minus 2. సో ఇంటూ minus 1 1 minus 2 0 1 minus 1 1 0 2. సో ఇది ఇంటూ అండి, ఈక్వల్ కాదు. ఓకే, సో నౌ ఈ రెండింటి చేస్తున్నా చూడండి. minus 2 plus 0 plus 3. ఓకే, సో నెక్స్ట్ minus 2 plus 0 plus 2 minus 0 plus 0. Next minus 4 minus 2 plus 6. So next minus 2 plus 0 plus 1. ప్లస్ 1 రాకూడదండి, ఇక్కడ ఐ థింక్ 2 రావాలి. సో మనం ఎక్కడో చిన్న మిస్టేక్ చేసాం. సో అంటే ఆ ప్లేస్లో 0 రావాలి కదండి, 0 1 0 రావాలి సెకండ్ రో. సో ఎక్కడ మిస్టేక్ చేసాం, ఒక్క నిమిషం నేను వెరిఫై చేస్తాను, డోంట్ వరీ, ఒక్క నిమిషం నేను చూస్తానండి. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ కోఫ్యాక్టర్స్ రాసేటప్పుడు ఇక్కడ 0 minus 1 1 2 అయితే మనం 0 రాసాం ఆ ప్లేస్లో. సో అప్పుడు -1 వస్తుంది ఇక్కడ. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా -1. ఓకే, ఇదేమవుతుంది -1 అవుతుంది. ఓకే, సో అప్పుడు ఇక్కడ కూడా -1 అవుతుంది. అప్పుడు చూడండి, సో సెకండ్ రో ఒక్కటి చూద్దాం. సో సెకండ్ రో ఒకటి -3, నెక్స్ట్ 0 plus 2. So minus 2 0 plus 2 minus 2 0 plus 1. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ మారుతాయి. -1 ఇక్కడ వచ్చేసరికి 0 అండ్ ఇక్కడ -1. ఓకే, సో ఇప్పుడు ఇంటూ చేద్దాం. సో సెకండ్ రో 1, సెకండ్ రో రాస్తున్నాను చూడండి. సో 1 plus 0 -1. ఓకే, నెక్స్ట్ 1 plus 0 plus 0. నెక్స్ట్ 2 plus 0 -2. ఓకే, క్లియర్ వచ్చేసింది. సో నెక్స్ట్ -2 plus 0 plus 2. సారీ, ఇక్కడ +2 plus 0 -2. నెక్స్ట్ వచ్చేసరికి +2 0 సారీ -2 plus 0. సో నెక్స్ట్ వచ్చేసరికి 4 plus 2 -4. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి 1 0 0, ఇక్కడ 0 1 0, నెక్స్ట్ 0 0 1 సారీ 2.
సో ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన రూట్స్ అవే కదండి 1 1 2. సో 1 1 2 వచ్చేసినాయి. సో దిస్ ఇస్ డి మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్ అండి. P ఇన్వర్స్ CAP ఈక్వల్ టు D. ఓకేనా అండి. సో ఇంకోటి ఏం అడిగారండి, A⁴ అడిగారు. సో దీనికోసం మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రీవియస్లో మనం ఒక అంటే రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్ రాసాం కదండి, λ³ సంథింగ్ చూడండి. సో ఆ ఈక్వేషన్ రాయాలి మనం ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ చూడండి, యాక్చువల్లీ నేను ఈక్వేషన్ రాంగ్ వేసాను. సో ఇక్కడ +5λ -2 వస్తుంది. సో -2 వచ్చినప్పుడు ఇక్కడ మనం 2i తీసుకుంటాం అనమాట. సో అన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో ఉండాలి కాబట్టి 2 × i, i అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకుంటాము. సో నేను ఆల్రెడీ A² అనేది ఫైండ్ అవుట్ చేసేసాను. సో A² అనేది ఈ వాల్యూ వచ్చింది 28 24 24 అలా. సారీ, A² = 7 6 6 3 4 3 అండ్ -6 -6 -5 వచ్చింది. సో A³ అంటే ఇప్పుడు చూడండి, A³ వాల్యూ ఎంత అవుతుందండి, ఈక్వల్ టు 4A² అంటే 4 × A². 4 7s are 28, 4 6s are 24, 4 6s are 24, 4 3s are 12, 4 4s are 16, 4 3s are 12 అండ్ 4 6 are -24, 4 6 are -24, 4 5 are -20. ఇప్పుడు 5 × A అంటే ఎంత అండి, 3 2 2 1 2 2. సో 1 2 1 -2 -2 1 కదా. సో 5 × 3 15 10 10 5 10 5 -10 -10 5. సో ఇక్కడ 2i అంటే 2 × ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 3/3. సో 2 0 0 0 2 0 0 0 0. సో ఫైనల్లీ A3 చూడండి. సో ఫైనల్లీ A3 వచ్చేసి 28 + 2 30, 30 - 15 15. సో 24 - 10 14. సో నెక్స్ట్ 24 - 10 14. సో నెక్స్ట్ 12 - 5 7. సో నెక్స్ట్ 16 + 2 అంటే 18, 18 - 5 అంటే 8 7. సో నెక్స్ట్ వచ్చేసరికి 14 - 14. సో -20 + 5 -15 + 2 అంటే -13. సో ఫైనల్లీ A³ ఎంత వచ్చిందండి, A⁴ అంటే A³ × A చేస్తాం కదండి. సో వాట్ ఈజ్ A³? సో 1 minute అండి, ఇది డిస్టర్బ్గా ఉంది, నేను ఓపెన్ చేస్తాను బుక్. సో చూడండి, సో మనకి ఇది A³ వచ్చిందండి. ఏ అంటే ఎంత అండి, 3 2 2 1 2 1 -2 -2 -1. సో నౌ 1 minute. (15 3s are 45) +4 +14 +28. నెక్స్ట్ ఇది పక్కన వేయాలండి యాక్చువల్లీ. సో 30 + 28 -28. సో చూడండి 30 14 1s are 14 -14. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ రో 7 21 + 8 2s are 16 -7 2s are 14. సో లాస్ట్ రో -42 -14 + 26. నెక్స్ట్ -28 -28 + 26. సో నెక్స్ట్ వచ్చేసరికి -28 -14 + 13. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ A³ ఈక్వల్ టు A⁴ ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే
So 59 minus 28, so 31. సో 28 క్యాన్సిల్ అయిపోతే 30. ఇక్కడ 14 minus 14 క్యాన్సిల్ అయిపోతే 30. 14 minus 14 అయితే 30. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 21 8 29 minus 14 అంటే 15. ఇక్కడ వచ్చేసరికి 16, ఇక్కడ 15. సో లాస్ట్ రో వచ్చేసి -42 minus 14 అంటే -56 ప్లస్ 26 అంటే -30. సో నెక్స్ట్ -28 minus 28 మీన్స్ -53. సో ఇది మైనస్ అంటే -30. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి -28 minus 14 అంటే 42 ఈజ్ ప్లస్ 13 మీన్స్ -29. Okay, so this is the A4. Okay, thank you students, please subscribe.